శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు చాలా హడావిడిగా ఉంటుంది కదా! వ్రతం చేసుకోవాలి. అలాగే ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి. ఆ హడావిడి టైంలో కాస్త టైం సేవ్ అవ్వడానికి ప్రసాదాల్ని చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి రైస్‌తో 3 టైప్స్ ఆఫ్ ప్రసాదాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా రైస్‌ని సాల్ట్ ఏసి కుక్ చేసుకోవాలి. రైస్ ప్రిపేర్ అయిన తర్వాత అందులోంచి మీకు కావాల్సినంత పులిహోర కోసం పక్కన తీసి పెట్టుకొని, ఇప్పుడు అందులో మిల్క్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. పోసిన రైస్ కుక్ అయిన తర్వాత అందులోంచి కొంచెం దద్దోజనాన్ని తీసి పక్కన పెట్టుకొని, మిగతా దాంట్లో బెల్లం యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దద్దోజనం కోసం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా! అందులో కర్డ్ యాడ్ చేసుకొని చేత్తోనే బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్ వేయించి పాయసంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దద్దోజనం పులిహోర కోసం తాలింపు కోసం ఒక ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పల్లీలు వేయించి పక్కన పెట్టుకొని అదే ఆయిల్‌లో పచ్చిమిర్చి, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని కాస్త తాలింపు దద్దోజనంలో యాడ్ చేసి తాలింపులో కాస్త సాల్ట్, పసుపు యాడ్ చేసి ఆ పులిహోర కోసం పక్కన పెట్టుకున్న రైస్‌ని అందులో యాడ్ చేసుకొని పైనుంచి పల్లీలు చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, పులిహోర కూడా రెడీ. సరే కదా, వరలక్ష్మి వ్రతం రోజు అసలు టెన్షన్ పడకుండా ఒక రకమైన రైస్‌తో 3 రకాల ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.